పించ్ అండి, కలిపేసుకుందాము. ఇది కూడా మనం ఇందాక ఎగ్ చిన్ని బౌల్లో వేసుకున్నాం కదా, ఆ బౌల్లో ఇది ఆనియన్, పచ్చిమిర్చి ఇది మనం ఆ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆమ్లెట్ వేసుకోవడమే అండి. చాలా బాగుంటుంది కమ్మగా. ఇందులోనే ఈ కొత్తిమీర కూడా వేసేసుకున్నాము కొద్దిగా. చాలా కమ్మగా బాగుంటుందండి ఇది. ఇప్పుడు మనం ఎగ్గులో వేసేసుకుందాము. ఇందాక చూసాము కదా, ఇది అంతా ఈ ఎగ్ బౌల్లో వేసుకొని ఒకసారి బీట్ చేసి ఆమ్లెట్ వేసుకోవడమే అండి. చాలా కమ్మగా బాగుంటుంది, టేస్టీగా. మీరు కూడా చేసి తిని ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు మనం ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాము. స్టవ్ పైన పెట్టానండి, ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాము. చూసారు కదండి, ఎగ్లో ఇవి అన్నీ బీట్ చేసుకోవాలి, మంచిగా కలుసుకోవాలి. మంచి ఆమ్లెట్ వస్తుంది టేస్టీగా. ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇది ఒక స్పూన్ ఆయిల్ వేసాము, ఇది వేసేసుకున్నాం ప్యాన్లో. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలానే వేసుకుని ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఆమ్లెట్ తిప్పుకుందామండి. ఆమ్లెట్ అయింది, మెల్లగా తిప్పుకోవాలి. ఇంకా ఏమీ ఆమ్లెట్ రెడీ అయిపోతుందండి. ఏమీ ఆమ్లెట్ రెడీ అండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం. చూసారు కదా, మన ఎమ్మి డిలీషియస్ ఆమ్లెట్ రెడీ అండి. మీరు కూడా ఇలానే చేసి తిని ఎలా ఉందో